ఆధ్యాత్మిక జీవితానికాధారమే ఈ జ్ఞానం. జ్ఞాని జీవితానికి పునాది పవిత్రమయం. ఆధ్యాత్మిక జీవితానికాధారమే ఈ జ్ఞానం. జ్ఞాని జీవితానికి పునాది పవిత్రమయం. శాంతి అనే సుగుణం ఆత్మీక ధర్మం. శాంతి అనే సుగుణం ఆత్మీక ధర్మం. సద్గురుని శుభకామన స్వర్గస్థాపనం. స్వర్గస్థాపనం. ఆధ్యాత్మిక జీవితానికాధారమే ఈ జ్ఞానం. జ్ఞాని జీవితానికి పునాది పవిత్రమయం. శివుని స్మృతితో సుఖాన్ని నువ్వు పొందాలి. సత్య శిక్షకుని జ్ఞానంతో ప్రేమ నింపుకోవాలి. పరమశివుని స్మృతితో సుఖాన్ని నువ్వు పొందాలి. సత్య శిక్షకుని జ్ఞానంతో ఆధ్యాత్మిక జీవితానికాధారమే ఈ జ్ఞానం. జ్ఞాని జీవితానికి పునాది పవిత్రమయం. పరమాత్ముని పరిచయమే మన అందరి సౌభాగ్యం. అష్టశక్తులతో జీవితమే సర్వం ఆనందమయం. పరమాత్ముని పరిచయమే మన అందరి సౌభాగ్యం. అష్టశక్తులతో జీవితమే సర్వం ఆనందమయం. జ్ఞాన సూర్య కిరణం శక్తి సుగుణ సంగమం. జ్ఞాన సూర్య కిరణం శక్తి సుగుణ సంగమం. ఆ కిరణాలను నింపుకున్న ఆత్మ సర్వశక్తిమయం. ఆధ్యాత్మిక జీవితానికాధారమే ఈ జ్ఞానం. జ్ఞాని జీవితానికి పునాది పవిత్రమయం. ఆధ్యాత్మిక జీవితానికాధారమే ఈ జ్ఞానం. జ్ఞాని జీవితానికి పునాది పవిత్రమయం. శాంతి అనే సుగుణం ఆత్మీక ధర్మం.
ఆధ్యాత్మిక జీవితానికాధారం ఈ జ్ఞానం. జ్ఞాని జీవితానికి పునాది పవిత్రమయం. ఓం శాంతి. మధురమైన పిల్లలు, మనకి చాలా విచిత్రమైన గురువు లభించారు. మీరు వారి శ్రీమతంపై నడిచినట్లయితే డబల్ కిరీటధారులుగా దేవతలుగా అయిపోతారు. ప్రశ్న: చదువులో ఎప్పుడూ అలసట రాకుండా ఉండేందుకు సహజమైన పురుషార్థం ఏమిటి? చదువు మధ్యలో ఎప్పుడైనా నిందాస్తుతి మానావమానాలు జరిగితే అందులో స్థితి సమానంగా ఉండాలి. దానిని ఒక ఆటగా భావించినట్లయితే ఎప్పుడూ అలసట కలగదు. అందరికన్నా ఎక్కువగా కృష్ణుని నింద జరిగింది. అతడు ఎన్ని కళంకాలను మోపారు, అయినా మళ్ళీ అటువంటి కృష్ణున్నే పూజిస్తున్నారు కదా. కాబట్టి ఇలా నిందలు లభించడం కొత్త విషయమేమీ కాదు. కాబట్టి చదువులో అలసిపోకూడదు. ఎప్పటి వరకైతే బాబా చదివిస్తూ ఉన్నారో అప్పటి వరకు చదువుకుంటూనే ఉండాలి. పాట: ఓ బన్వారీ, నీ నామమే నా జీవితానికి ఆధారము. ఓం శాంతి. ఈ విధంగా ఎవరు చెప్పేది? ఎవరు ఆజ్ఞాపించారు మరియు ఎవరిని ఆజ్ఞాపించారు? ఇది పిల్లలు మీకు తెలుసు. మిమ్మల్నే గోపగోపికలు అని అంటారు. కాబట్టి వారు తమ గోపీ వల్లభుడైన తండ్రిని స్మృతి చేశారు. ఇటువంటి తండ్రిగా పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ కాజాలరు. కాబట్టి ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో వారినే తలుచుకుంటారు. వారి గాయనమే ఆ తర్వాత జరుగుతుంది. ఉదాహరణకు క్రీస్తు వచ్చాడో క్రైస్తవ ధర్మస్థాపన చేసి ఎక్కడికో వెళ్ళిపోలేదు. వారి పాలన తప్పకుండా చేయవలసిందే, పునర్జన్మలలోకి రావాల్సిందే. కానీ ఎవరైతే ధర్మస్థాపనను చేసి వెళ్ళారో వారి జన్మదినాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటారు. భక్తి మార్గంలో వారిని తలుచుకోవటం జరుగుతుంది. అలాగే ఈ రోజుల్లో దసరా ఉత్సవాన్ని కూడా జరుపుతారు. జరుపుకోవడం జరుగుతోందంటే తప్పకుండా శుభమే జరుగుతుంది. ఎవరైనా మంచి పనులు చేసి వెళ్తే వారి ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దీపమాల ఉత్సవాన్ని కూడా జరుపుకోవడం జరుగుతుంది. కృష్ణ జయంతిని జరుపుకుంటారు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో వారి ఉత్సవాన్నే చేస్తారు. రాఖీ ఉత్సవం మొదలైన వాటిని ఎందుకు జరుపుతారో, ఏమి జరిగిందో భారతీయులకి తెలియదు. క్రీస్తు, బుద్ధుడు మొదలైన వారు ధర్మస్థాపన చేసేందుకు వచ్చారని తెలుసు. ఈ సమయంలో అందరూ ఆసురీ సాంప్రదాయంగా ఉన్నారు. మీరు ఈశ్వరీయ సాంప్రదాయంలో ఉన్నారు. ఇప్పుడు తండ్రి అయిన రాముడు వచ్చి దేవతలుగా, శ్రేష్టాచారులుగా తయారు చేస్తూ ఉన్నారు. పరంపిత వచ్చి స్వర్గ ప్రారంభోత్సవాన్ని చేస్తూ ఉన్నారు. లేక పునాదిని వేస్తున్నారని కూడా అనవచ్చు. ఓపెనింగ్ సెరమనీ అని కూడా అనవచ్చు. భారతదేశంలో శ్రేష్టాచారులైన మహారాజా మహారాణులు ఒకప్పుడు ఉండి వెళ్ళారు. సతీయుగ దేవీ దేవతలు డబల్ కిరీటధారులుగా ఉండేవాళ్ళు. పవిత్రతా కిరీటం ఉండేది. అట్లే రత్న జడితమైన కిరీటం కూడా ఉండేది. వికారీ రాజులకు రత్న జడిత కిరీటం ఉండేది. డబల్ కిరీటధారులు ఏక కిరీటధారులుగా అయిపోతారు. కానీ వారు ఇక్కడ ఎప్పుడు ఉండి వెళ్ళారో, ఎలా రాధ్యం పొందారో ఎవరికీ తెలియదు. లక్ష్మీనారాయణులు ఎంత శ్రేష్టంగా డబల్ కిరీటధారులైన దేవీ దేవతలుగా అయినారు. వారిని ఆ విధంగా శ్రేష్టంగా తయారు చేసేవారు ఎవరో బాబా మనకి అర్థం చేయిస్తారు. అందరూ దసరాని జరుపుకుంటారు.
తప్పకుండా ఏదో జరిగింది, ఆ కారణంగానే దసరాను జరుపుతూ ఉన్నారు, రావణుణ్ణి తగలబెడుతూ ఉన్నారు అని మీకు తెలుసు. కానీ అతడు కాలిస్తే తగలబడడు. ఇప్పుడు అతడి రాజ్యం పూర్తవుతుంది. ఎప్పటి వరకైతే రామరాజ్య స్థాపన జరగదో అప్పటి వరకు భ్రష్టాచారి రాజ్యము కొనసాగాలి. రావణ రాజ్యం సమాప్తమై రామరాజ్య స్థాపన జరిగింది. దాని సెరమనీని జరుపుకుంటూ ఉంటారు. రావణాన్ని తగలబెడుతూ ఉంటారు. తద్వారా తప్పకుండా భ్రష్టాచారి ఆసురీ రాజ్యం ఉందని నిరూపిస్తారు. భ్రష్టాచారానికి కూడా గ్రేడ్ ఉంటుంది. భ్రష్టాచారము ద్వాపర యుగం నుండి ప్రారంభమవుతుంది. మొదట భ్రష్టాచారము 2 కళలుగా ఉంటుంది. ఆ తర్వాత 4, 8, 10 ఇలా పెరుగుతూ భ్రష్టాచారము 16 కళలుగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 16 కళా భ్రష్టాచారం నుంచి 16 కళా శ్రేష్టాచారులుగా తయారు చేయడం ఒక్క తండ్రి పని. ఈ సమయంలో ఇది రావణ రాజ్యము, రామరాజ్యము శ్రేష్ఠ రాజ్యంగా ఉండేదని బాబా అర్థం చేయిస్తారు. ఇప్పుడు అది భ్రష్టమైపోయింది. శ్రేష్టాచారి భారతదేశాన్ని స్వర్గము అని అంటారు. ఇప్పుడు అదే రాజ్యం మళ్ళీ భ్రష్టాచారిగా అయిపోతుంది. భ్రష్టాచారి రాజ్యాన్ని శ్రేష్టాచారి రాజ్యంగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. ఇప్పుడు బాబా అంటారు, యాదవ్ కులము ఉన్నది, కౌరవ కులము ఉన్నది. యాదవ్ కులంలో కూడా అనేక ధర్మాలు ఉన్నాయి. ఎవరైతే శ్రేష్టాచారి దైవీ ధర్మాన్ని చెందినవారో వారు ధర్మభ్రష్టము కర్మభ్రష్టంగా అయిపోయారు. మళ్ళీ బాబా శ్రేష్ఠ కర్మలను నేర్పిస్తారు. భక్తి మార్గంలో ఉత్సవాలను జరుపుతూ వచ్చారు. తప్పకుండా భగవంతుడు వచ్చారు. ఇది 5000 సంవత్సరాల విషయం. బాబా వచ్చి భ్రష్టాచారులను శ్రేష్టాచారులుగా తయారు చేశారు. మొత్తం ప్రపంచమంతటిని శ్రేష్టాచారిగా తయారు చేయటం ఒక్క బాబా పనే. మళ్ళీ దాని పాలనను చేసేందుకు మనము పైనుండి పంపిస్తారు. మీరు ఏ దైవీ ధర్మ స్థాపన చేశారో మళ్ళీ దాన్ని వెళ్ళి పాలన చేయండి అంటారు. నిజానికి ఇలా ఎవరు అనరు. డ్రామా అనుసారంగా దానంతటా అదే జరుగుతూ ఉంటుంది. మీరు భ్రష్టాచారులుగా అయిపోయారు. మళ్ళీ సృష్టి కూడా సతో ప్రధానంగా శ్రేష్టాచారంగా అయిపోయింది. ఇప్పుడు పంచతత్వాలు కూడా తమో ప్రధానంగా ఉన్నాయి. ఎంతగా పొంగుతూ ఉంటాయి. మనుషులు ఎంతో దుఃఖితులవుతారు. కోట్ల నష్టం వాటిల్లుతుంది. సత్యయుగంలో ఇటువంటి ఉపద్రవాలు ఆపదలు ఏవీ ఉండవు. ఆపదలు నరకంలోనే జరుగుతాయి. ఆపదలు కూడా మొదట 2 కళలు కలవిగా ఉండేవి. ఇప్పుడు అవి 16 కళలుగా అయిపోయినాయి. ఇవన్నీ విస్తారంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇది చాలా సహజమైనటువంటిది కూడా. కానీ అర్థం చేసుకోలేరు. అలాగే అర్థం చేయించలేరు. రావణుణ్ణి తగలబెట్టడం ద్వాపర యుగం నుండి ప్రారంభమైంది. 5000 సంవత్సరాల అయింది అని అయితే అనరు కదా. భక్తి మార్గం ప్రారంభమై ఈ ఆపదలు కూడా ప్రారంభమైనాయి. ఇప్పుడు మళ్ళీ రావణ రాజ్య వినాశము, రామరాజ్య స్థాపన ఎలా జరుగుతుందో మీకు తెలుసు. మనుషులకు రావణుడు అంటే ఏమిటో తెలియదు. నిజానికి లంక అంటూ ఏమీ లేదని, సతయుగంలో లంక ఉండేదని బాబా అంటారు. చాలా కొద్దిమంది మనుషులు మాత్రమే ఉంటారు. యమునా నదీ తీరం ఉంటుంది. అజ్మీర్లో వైకుంఠ మోడలో చూశారు కదా. కానీ ఏమీ అర్థం చేసుకోరు. బంగారు మెహళ్ళు మొదలైనవి చేయడానికి అక్కడ ఎక్కువ సమయం పట్టదు. మిషన్ల పైన కరిగించి వెంటనే ఇటుకలు తయారు చేస్తారు. ఈ విజ్ఞానం ఏదైతే ఉందో దీని ద్వారా వినాశనం జరుగుతుందని
మళ్ళీ అదే మీకు అక్కడ ఉపయోగపడుతుందని పిల్లలు మీకు తెలుసు. ఇప్పుడు ఈ విమానాలు మొదలైనవి సుఖం కొరకు తయారు చేస్తారు, మళ్ళీ వాటి ద్వారానే వినాశం చేస్తారు. కాబట్టి ఈ విమానాలు సుఖం కొరకు ఉన్నాయి, అలాగే దుఃఖం కొరకు ఉన్నాయి. సుఖము అల్పకాలికంగా ఉంటుంది. 100 సంవత్సరాలలోనే ఈ వస్తువులన్నీ వెలువడతాయి. కాబట్టి 100 సంవత్సరాలలోనే ఇవన్నీ జరిగినట్లయితే మరి మీరు ఆలోచించుకోండి. వినాశనం జరిగాక మళ్ళీ కొత్త ప్రపంచంలో ఈ వస్తువులన్నీ ఎంతో కొద్ది సమయంలో తయారవ్వగలవు. అక్కడ బంగారు మెహళ్ళు క్షణంలో తయారైపోతాయి. భారతదేశంలో బంగారము వెండి మెహళ్ళు వజ్రాలతో పొదగబడినవి తయారవుతాయి. అక్కడ ఎంతో పెద్ద దర్బారు తయారవుతుంది. రాజా రాణి వంశీయులు పరస్పరం కలుసుకుంటూ ఉంటారు. దాన్ని పాండవ సభ అని అనరు, దాన్ని లక్ష్మీనారాయణల రాజ్యసభ అంటారు. యువరాజా యువరాణి అందరూ వచ్చి కూర్చుంటారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు యువరాజులు యువరాణులు మహారాజుల పెద్ద సభ జరిగేది. అందరూ రాజ్య కిరీటాలను ధరించి కూర్చునేవారు. నేపాల్కి బాబా వెళ్ళినప్పుడు అక్కడ రాజావంశపు సభ జరిగేది. పెద్ద కిరీటం ఉన్న రాణులు కూర్చునేవారు. వారిని మహారాజా మహారాణి అని అంటారు. మళ్ళీ అందులో కూడా నెంబర్ వారుగా ఉంటారు. రాణులు సభలో కూర్చోరు, వారు పరదా వెనక ఉంటారు. చాలా దర్పంగా కూర్చుంటారు. వీరు పాండవ రాజ్యము అని బాబా అనేవారు. మనం సూర్యవంశీయులము అని వారు అనేవారు. సూర్యవంశీయులు కూడా ఇక్కడ ఉండేవారు, కానీ ఏక కిరీటాధారులుగా ఉండేవారు. వారికంటే ముందు డబల్ కిరీటధారులుగా ఉండేవారు. ఫలానా వాళ్ళని ఎత్తుకుపోవడాన్ని ఇది చేశారని అది చేశాడని కృష్ణుని గురించి అనేక విషయాలు వ్రాశారు, కానీ నిజానికి అటువంటివి ఏమీ ఉండవు. ఏ ఉత్సవాలైతే గతించిపోతాయో వాటిని మళ్ళీ జరుపుకుంటారు. వీరు కూడా ఉత్సవాలను జరుపుతారు. రావణ రాజ్యాన్ని అంతం చేసి రామరాజ్యాన్ని స్థాపించడం అనేది ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. కాబట్టి ఆసురీ రావణ రాజ్యము 5000 సంవత్సరాల క్రితం కూడా ఉండేదని నిరూపించబడుతుంది. బాబా వచ్చారు, వారొచ్చి రావణ రాజ్యాన్ని వినాశనం చేయించారు. ఇప్పుడు మళ్ళీ అదే మహాభారత యుద్ధం ముందు ఉంది. అంతేకాని రావణుడు అంటూ ఎవ్వరూ లేరు. మండోదరుని రావణ భార్యగా చూపిస్తారు, కానీ ఆమెకు 10 తలలు చూపించరు. రావణ్కి 10 తలలు చూపిస్తారు, విష్ణువుకి 4 భుజాలు చూపిస్తారు. 2 లక్ష్మీవి 2 నారాయణవి. అలాగే రావణునికి 10 తలలు చూపిస్తారు, అందులో పంచవికారాలు తనవి మరియు మిగిలిన పంచవికారాలు మండోదర్వి. విష్ణు చతుర్భుజుడని కూడా అర్థసహితంగా చూపించారు. మహాలక్ష్మినే పూజ చేస్తారు. మహాలక్ష్మిని ఎప్పుడూ 2 భుజాలతో చూపించరు. దీపావళి నాడు లక్ష్మిని ఆహ్వానం చేస్తారు. అలా ఎందుకు? నారాయణుడు ఏం తప్పు చేశాడు? లక్ష్మికి కూడా నారాయణుడే ధనం ఇస్తాడు కదా. తాను అర్ధభాగస్వామి. నిజానికి ధనము లక్ష్మి నుండి ఏమీ లభించదు, జగదాంబ నుండి లభిస్తుంది. జగదాంబనే మళ్ళీ లక్ష్మి అవుతుందని మీకు తెలుసు, కానీ వారు దానికి వేరువేరుగా చేసేశారు. జగదాంబ నుండి ప్రతి వస్తువుని కోరుకుంటారు. ఏదైనా దుఃఖం కలిగితే, కొడుకు మరణిస్తే జగదాంబ వద్దకు వెళ్ళి రక్షించమని, కొడుకుని ఇవ్వమని, ఈ రోగాన్ని దూరం చేయమని కోరుకుంటారు. ఎన్నో కోరికల్ని ఉంచుతారు. లక్ష్మి వద్దకి ఒక్క ధనపు
కోరికతోనే వెళ్తారు. జగదాంబ సర్వ మనోకామనలు పూర్తి చేసేదిగా ఉంటుంది. తానే ధనవంతులుగా తయారు చేస్తుంది. ఈ సమయంలో మన కోరికలన్నీ పూర్తి అవుతాయి. ఇక్కడ ధనమేమి ఇవ్వరు, కేవలం చదివిస్తారు. దాని ద్వారా మీరు ఉన్నవారు ఎలా అయిపోతారు? మళ్ళీ మీరు లక్ష్మిగా అవ్వడంతో ధనవంతులుగా అయిపోతారు. ఈ సమయంలో మీలో శక్తి ఉంది. తద్వారా మీకు అన్ని కోరికలు పూర్తి చేయగలుగుతారు. జగదాంబ దానాన్ని ఇస్తుంది, లక్ష్మీ దానం ఇవ్వదు. ఇక్కడ ఎవరూ దానాన్ని ఇవ్వరు. అక్కడ అసలు ఆకలే ఉండదు. ఎవరూ నిరుపేదలు ఉండరు. సత్యయుగంలో రావణుడు ఉండడు. ఇక్కడ రావణుణ్ణి తగలబెడతారు. దసరా తర్వాత మళ్ళీ దీపావళి వస్తుంది. ఎన్నో పండగలు జరుపుకుంటారు. ఎందుకంటే రావణ రాజ్యం వినాశమయ్యి రామరాజ్య స్థాపన జరిగితే అందరికీ సంతోషమే ఉంటుంది కదా. ప్రతి ఇంటిలోనూ ప్రకాశం ఉంటుంది. ఆత్మలోకి ఇప్పుడు జ్ఞాన ప్రకాశం వచ్చేసింది. ఏ వస్తువులైతే సంగమ యుగంలో ఉంటాయో అవి సత్యయుగంలో ఉండవు. మీరు త్రికాలదర్శులు. ఇక్కడ మీరు ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. ఈ జ్ఞానాన్ని మర్చిపోతారు. సంగమ యుగంలో స్థాపన మరియు వినాశనం అవుతుంది. స్థాపన జరిగిపోతే ఇక చాలు. ఈ పండగలు మొదలైనవి జ్ఞానం మీకు ఉంది. అజ్ఞానులైన మనుషులు ఏమీ అర్థం చేసుకోలేరు. చాలా ప్రదర్శన చేసేస్తారు, కానీ నిజానికి ఏమీ లేదు. మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. సత్యయుగంలో ఈ విషయాలు ఉండవు. నారదుని విషయం కూడా శాస్త్రాలలో ఉంది. మిమ్మల్ని కూడా అడగడం జరుగుతుంది. బాబా, మేము లక్ష్మిని వరిస్తామో లేక నారాయణ్ని వరిస్తామో అని మీరు అంటారు. కానీ ముందు నాలో ఏ వికారం లేదు కదా అని మిమ్మల్ని మీరు చూసుకోండి. బాబా అంటారు, క్రోధము మొదలైనవి ఉన్నట్లయితే ఎలా వరించగలరు? సంపూర్ణంగా అయితే ఇంకా ఎవరు అవ్వలేదు. ఇప్పుడు అలా అవ్వాలి. భూతాలు తరిమి వేయాలి. అప్పుడే ఇంతటి పదవి పొందగలుగుతారు అని బాబా అంటారు. విచిత్రమైన గురువు లభించారు. బాబా సర్వగుణ సంపన్నుడు, జ్ఞానసాగరుడు, ఆనంద సాగరుడు. కాబట్టి ఎవరైతే వచ్చి వారి పిల్లలుగా తయారవుతారో వారు కూడా సర్వగుణ సంపన్నులుగా, డబల్ కిరీటదారులుగా తయారు చేస్తారు. తప్పకుండా మీరు అలా తయారవుతారు. దేవతలకి 2 కిరీటాలు ఉంటాయి. బాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాము. వారసత్వాన్ని తీసుకోవాలి, చదవాలి. పాయింట్లు అయితే ఎన్నో చెబుతూ ఉంటారు. చదవకపోతే మరి ఇతరులకి ఎలా చదివించగలుగుతారు? డ్రామా ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. ఈ జ్ఞానాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మళ్ళీ ఇది గుప్తమైపోతుంది. లంక మొదలైన వాటిని ఏదైతే చూపిస్తారో నిజానికి అవేవీ లేవు. రావణ జన్మ ఎప్పుడు జరిగింది? ద్వాపర యుగంలో దేవతలు వామ మార్గంలో వెళ్ళినప్పటి నుండి వికారులుగా అవ్వడం మొదలు పెడతారని వ్రాయబడి ఉంది. భక్తి కూడా మొదట వ్యభిచారయుక్తంగా ఉండేది, మళ్ళీ వ్యభిచారిగా అయిపోతుంది. ఇప్పుడు మనుషులు తమను తాము పూజించుకోవటం మొదలుపెట్టారు. భ్రష్టాచారి ప్రపంచ వినాశము, శ్రేష్టాచారి ప్రపంచ స్థాపన చేసేందుకు బాబా వచ్చారు. తప్పకుండా మొదట స్థాపన చేస్తారు, ఆ తర్వాత వినాశనం చేస్తారు. నా పాత్ర కల్పకల్పానిదే. భ్రష్టాచారుల నుండి శ్రేష్టాచారులుగా తయారు చేయటంలో సమయం పడుతుంది.
ఎప్పటి వరకు బాబా కూర్చొని చదివిస్తారో అప్పటి వరకు చదవాలి. కల్ప పూర్వము ఎవరు ఎంతగా చదువుతున్నారో వారు అంతే చదువుకుంటారు. చాలామంది పిల్లలు నడుస్తూ నడుస్తూ చాలు ఇంకా నడవలేమని అంటారు. నిందా, స్తుతి, మాన, అవమానాలు ఇవన్నీ తప్పక జరుగుతాయి. కానీ మీరు చదువుని ఎందుకు వదులుతారు? అందరికన్నా ఎక్కువగా కృష్ణుణ్ణి ఎందుకు పూజిస్తారు? నిజానికి నిందలు ఎప్పుడూ అతనికే వచ్చేది. మొత్తం సింధు అంతటిలోనూ ఇతడి నిందే జరిగింది. కానీ ఏమీ చేయలేకపోయారు కదా. ఇదంతా ఒక ఆట. ఇది కొత్త విషయమేమీ కాదు. కల్ప పూర్వం కూడా నిందలు పొందాము, నదీని దాటాము, సింధు నుండి బయలుదేరి ఇటువైపుకు వచ్చేశారు కదా. కృష్ణుడైతే లేడు కదా. దాదా వస్తూ వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు మనం రాజ్యాన్ని పొందుతామని మళ్ళీ దానిని పోగొట్టుకుంటామని మీకు తెలుసు. ఇది కూడా ఒక ఆటనే. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ డబుల్ నమస్తే. సర్వుల మనోకామనలను పూర్తి చేసే కామధేనువు అయిన జగదాంబగా అవ్వాలి. దానాన్ని ఇస్తూ ఉండాలి. స్తుతి నిందల్లో స్థితిని సమానంగా ఉంచుకోవాలి. ఇవన్నీ జరుగుతూ ఉన్నా చదువు వదిలిపెట్టకూడదు. దీన్ని ఒక ఆటలా భావిస్తూ దాటేయాలి. వరదానము: తమ శక్తి స్వరూపము ద్వారా అలౌకికతను అనుభవం చేసే జ్వాలా స్వరూప భవ. ఇప్పటి వరకు దీపమైన తండ్రి ఆకర్షణ ఉంది. తండ్రి కర్తవ్యం జరుగుతూ ఉంది. పిల్లల కర్తవ్యం గుప్తంగా ఉంది. ఎప్పుడైతే మీ శక్తి స్వరూపంలో స్థితమవుతారో మీ సంపర్కంలోకి వచ్చే ఆత్మలో అలౌకికత అనుభవం చేస్తారు. సంఘటిత రూపంలో ఎప్పుడైతే మీరు జ్వాలా స్వరూపులుగా లైట్ హౌస్లుగా అవుతారో అప్పుడు బాగుంది బాగుంది అనేవారు మంచిగా తయారయ్యేందుకు ప్రేరణ వస్తుంది. మాస్టర్ సర్వశక్తివంతుల స్థితిలోకి స్టేజ్లోకి వచ్చినట్లయితే అందరూ మీ ముందు దీప పురుగు వలె తిరగటం మొదలు పెడతారు. స్లోగన్: కర్మేంద్రియాలను యోగమనే అగ్నిలో జ్వలింపచేసేవారే సంపూర్ణ పావనులుగా అవుతారు. అచ్చా. ఓం శాంతి. प्रकाश दिव्य दृष्टि प्रदाता सर्वशक्ति सकाश ना पंच प्राणालो नीवे नीवे सर्वेशा सर्वेशा सर्वेशा. ज्ञान सूर्य प्रकाश दिव्य दृष्टि प्रदाता सर्वशक्ति सकाश ना पंच प्राणालो नीवे नीवे सर्वेशा सर्वेशा सर्वेशा. ओम शांति ओम शांति ओम शांति
सूर्यप्रकाश दिव्यदृष्टिप्रदाता सर्वशक्ति सकाश ना पंच प्राणालु नीवे नीवे सर्वेशा 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 స్థాపనలు పాత్రలుగా చేయుటకు ఈశ్వరీయ నియమాలతో మమ్ము శక్తిగా మలిచావు స్వర్గరాజ్య స్థాపనలు పాత్రలుగా చేయుటకు ఈశ్వరీయ నియమాలతో మమ్ము శక్తిగా మలిచావు అమృతమయ పాలనతో సుగుణాలందించావు అమృతమయ పాలనతో సుగుణాలందించావు నీ సంకల్పం నెరవేర్చి భాగ్యశాలులం మేమే జ్ఞాన సూర్య ప్రకాశ దివ్య దృష్టి ప్రదాత సర్వశక్తి సకాశ నా పంచ ప్రాణాలు నీవే నీవే సర్వేశా 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 ఓం శాంతి